హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇంకా ముందు వీడియోకి కంటిన్యూ బ్లాగ్ అండి ఇది. సో ఇలా ఉజ్జయినిలో ఇంకా మేము ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ శాంతి భవన్ ఆశ్రమంకి వచ్చామండి. ఈ ఆశ్రమంలో ఏంటంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళే గైడ్ అడిగారనమాట ట్రావెల్ వాళ్ళు. ఫస్ట్ మహాకాల్ వెళ్తారా, ఇక్కడ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత మహంకాల్ వెళ్తారా అంటే, లేదండి సాయంత్రం 6 తర్వాత మాకు ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం కావాలి. సో మార్నింగ్ అయితే ఇంకా నియర్ బై ఉన్నాయన్నీ చూపించమన్నాము. సో ఇక్కడ ఈ ఆశ్రమంకి తీసుకొచ్చారు. ఈ ఆశ్రమంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్నగా వీడియో తీశాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు ఉన్నారు, ఇంకా ఇది గణపతి ఉన్నారు, సో కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. సో అన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము వచ్చింది అయితే ఈ ఆశ్రమం కండి. ఈ ఆశ్రమంలో అన్ని టెంపుల్స్ మొక్కుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెంపుల్కి వెళ్ళాము చూడండి. ఇందాక మా హస్బెండ్ వచ్చేసి గవలమాల పచ్చడి చేశాడండి. అక్కడ ముందు అమ్ముతున్నారనమాట, ఇంకా దేవుని ముందే గర్భగుడిలో. సో అక్కడ మనకి కొంచెం అమౌంట్ ఇస్తే గవలమాల ఇస్తారు. సో అదొకటి తీసుకున్నాము. ఇంకా వెళ్తున్నాము. రుద్ర మంచి పడుకున్నాడండి. ఇంకా రుద్ర కనబడట్లేడేంటి అనుకుంటున్నారేమో, రుద్ర అయితే మంచిగా పడుకున్నాడండి. తనకి ఇది పడుకునే టైము. మార్నింగ్ ఇంట్లో కూడా ఈ టైంకి పడుకుంటాడు. సో పడుకొని అనేసి ఇంకా రుద్రని మంచిగా పడుకున్నాడు. ఇంకా మేము వాకింగ్ చేస్తున్నాం కదా, ఇంకా ఆయన మంచిగా పడుకున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకో టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మంగళనాథ్ టెంపుల్ అండి. చాలా రష్ ఉన్నారు ఇందులో. మంగళనాథ్ టెంపుల్లో నేను ఇందాక చూపిస్తున్న కలశాలు పెట్టి పూజ చేస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే ఏదైనా శని ఉంటే పోతుందన్నమాట. శని పూజ అయినా, మన పితృదేవతల మీద పూజ అయినా, ఇంకా మనం ఏదైనా దోషం పూజ అయినా, ఏదైనా పూజలు చేయించుకోవాలంటే అన్ని పూజలు చేస్తారనమాట. ఇక్కడ మంగళనాథ్ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ దేవుడు కూడా మనకు శివుడే, సో లింగ రూపంలో ఉంటాడు. చాలా రష్ ఉన్నారు. సో ఇక ఇక్కడ పక్కన వచ్చేసి నర్మదా నది అండి. సో ఆ రివర్ కూడా ఉంది. రివర్ పక్కనే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లుక్ అయితే చాలా బాగుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి కూడా మేము టికెట్ తీసుకొని వెళ్ళామండి. ఎందుకంటే ఆ రష్లో ఇంకా బేబీతోటి మేము వెళ్ళలేమనేసి ఇంకా డైరెక్ట్ మాకు వేరే లైన్ వదిలారు. జస్ట్ ఇలా వెళ్ళి మొక్కేసుకొని వచ్చాము. ఇక్కడ అన్నంతో అభిషేకం చేస్తున్నారండి మంగళనాథ్ని. సో దేవుణ్ణి తీయడం కుదరదు ఆ రష్లో కాబట్టి నేను ఓన్లీ టెంపుల్ వరకే చూపిస్తున్నాను. సో నా చేతిలో ఉంది వచ్చేసి టికెట్ అండి. సో ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోయి మొక్కేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా అన్ని టెంపుల్స్ కవర్ అయిపోవాలి 6 వరకు అని అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ 6 మాకు మెయిన్ మహాకాళేశ్వర దర్శనం ఉంది. సో ఇలా అనమాట. ఇంకా ఈ టెంపుల్ నుండి బయటకు వచ్చేసాము చూడండి. ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ వచ్చేసి బంగ్లాముఖి మాత అనమాట. బంగ్లాముఖి అమ్మవారు అనేసి చాలా ఫేమస్ అండి. సో ఉజ్జయినిలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ బంగ్లాముఖి మాత అంటారు. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటండి ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి వచ్చాము. ఇక్కడ అయితే చాలా బాగుందండి, పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్లో. సో కొద్దిసేపు మంచిగా దర్శనం చేసుకొని కూర్చున్నాము. ఇందులో కూడా అన్ని టెంపుల్స్ ఉన్నాయండి. నవగ్రహాలు ఉన్నాయి, ఇంకా గణపతి ఉంది. సో ఇది పైన అనమాట, స్టెప్స్ ఎక్కేసి రావాలి. సో ఇంకా పైకి వచ్చేసి ఇలా దర్శనం చేసుకున్నాము. సో బంగ్లాముఖి మాత అంటారు. లోపల గర్భగుడిలో కూడా పూజలు అవుతున్నాయి. కొంతమంది పూజలు చేయించుకునేవారు చేయించుకుంటున్నారు. సో చూడండి. ఇంకా అమ్మవారి గుడి కింద స్ఫటికలింగం ఉంటుంది. సో స్ఫటికలింగం కూడా దర్శనం చేసుకొని ఇక్కడ కాలభైరవ టెంపుల్కి వచ్చేసామండి. కాలభైరవ టెంపుల్లో ఫుల్ రష్ ఉన్నారు చూడండి. ఇక్కడ కాలభైరవ టెంపుల్ చాలా ఫేమస్ అండి. శివుని దర్శనం చేసుకునే ముందు తప్పకుండా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కాలభైరవ స్వామికి ప్రసాదంగా మందెక్కిస్తున్నారండి. సో చూడండి, ఇలా కాలభైరవ టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక టెంపుల్కి వచ్చేసామండి. ఈ టెంపుల్లో అయితే చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నీ దిగేసి వెళ్ళాలన్నమాట. ఇంకా మనకి మధ్యలో ఆవులు ఇలా షాపింగ్స్ అలా వస్తూ ఉంటాయి. సో మేమైతే ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే వెళ్ళేది ఫ్లైట్లో, రిటర్న్ కూడా హైదరాబాద్కి. కొన్ని ఎయిర్పోర్ట్లో అలో చేస్తారు, మళ్ళీ ఆ చెక్కింగ్స్ అదంతా రిస్క్ ఎందుకు అనేసి ఇంకెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి వెళ్ళే దారిలో ఇంకా చిన్న చిన్న ఆవులు ఉన్నాయని చెప్పాను కదండి, అలా ఇంకా రుద్రని ఆడిస్తూ వెళ్తున్నాం అనమాట. స్టెప్స్ అన్నీ దిగుతూ చూడండి. రుద్ర రుద్ర
ఇక్కడ భర్తారి గుఫాకు వచ్చేసామండి. ఇక్కడ గణేష్ ఉంటాడు. సో ఇంకా గణపతి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. గడ్కాళీ మాతా టెంపుల్ అని ఉంటుంది. సో అన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా గడ్కాళీ టెంపుల్ తర్వాత ఇంకా మనం గణపతి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంకా గణపతి టెంపుల్ కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంకా గణపతి టెంపుల్ కంప్లీట్ చేసుకొని మధ్యలో లంచ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మహాకాళేశ్వర్ దర్శనంకి వెళ్ళాలండి. సో చూడండి ఇప్పుడు క్లియర్గా కనబడుతున్నారు గణపతి. ఇలా ఉజ్జయినిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకున్నామండి 3 to 4 లోపు. సో నెక్స్ట్ వచ్చేసి మహాకాళేశ్వర్ దర్శనానికి వెళ్తాము ఈవినింగ్ 6 o'clockకి. ఆ వీడియో అయితే నెక్స్ట్ కంటిన్యూ అప్లోడ్ చేస్తానండి. సో తప్పకుండా ఎవరు మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూగా వాచ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.